నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. అభయాంజనేయ స్వామిగా, వీరాంజనేయ స్వామిగా, భక్తాంజనేయ స్వామిగా, ప్రసన్నాంజనేయ స్వామిగా అనేక చోట్ల అనేక ఆలయాలను మనం దర్శించుకున్నాం. ప్రపంచంలోకెల్లా అతి విశిష్టమైన, అతి విలక్షణమైన ఆంజనేయ స్వామి దేవస్థానాన్ని నేటి తీర్థయాత్రలో చూడబోతున్నాం. అదే తమిళనాడు కోయంబత్తూరు నగరంలోని పీలమేడు ప్రాంతాన అలరారుతున్న శ్రీ అష్టాంశ వరద ఆంజనేయ స్వామి ఆలయం. నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో ఎంతో విశిష్టమైన అంజనీసుతుని దేవస్థాన దర్శనం చేసుకుందాం. హరిహరావతారాయ తుభ్యం నమోస్తు, ఆగమస్వరూపాయ తుభ్యం నమోస్తు, అసుర సంహారకాయ తుభ్యం నమోస్తు, అంజనీనందనాయ తుభ్యం నమోస్తు. శివాంజుడై వైష్ణవావతార శ్రీరాముడి సేవకుడిగా ఆంజనేయ స్వామి కారణజన్ముడై వెలిశాడు. రామాయణంలో దేవుళ్లందరూ తలా ఒక పాత్ర వహించారు. శివుడు ఆంజనేయ స్వామి రూపాన వైష్ణవ సన్నిహితుడయ్యాడు. అటువంటి విశిష్టావతారుడు ఆంజనేయ స్వామికి అడుగడుగునా ఆలయాలున్నాయి. ఊరూరా భారీకాయుడై విరాట్ విగ్రహాలై నిలబడ్డాడు. ఆలయాల ఒడి తమిళనాడులో కోయంబత్తూర్ పీలమేడు క్షేత్రంలో ఈ స్వామి ఓ విలక్షణమైన అవతారుడై నెలకొని ఉన్నాడు. 8 అంశలతో, 8 దిక్కుల వైభవాన్ని చాటుతూ, 8 అలంకారాలతో, 8 వరసిద్ధులనిచ్చే ఆంజనేయ స్వామిగా, వరదాంజనేయ స్వామిగా, అష్టాంశ వరద ఆంజనేయ స్వామిగా ఆలయాన స్వామి దర్శనమిస్తున్నాడు. ఈ పీలమేడు క్షేత్ర ఆంజనేయుని మహిమల గురించి విని దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు గర్భాలయ దర్శనం జన్మజన్మలకు మరువలేని అద్భుత దర్శనమవుతోంది. గర్భాలయంలో శివాంశతో నిండి ఉన్న ఓ సాలగ్రామ శిలలో ఆంజనేయ స్వామి అగుపిస్తాడు. ఈ మూలవిరాట్టును చూసిన కొద్దీ ఎన్నో విశేషాంశాలు కనిపిస్తాయి. కొలిచిన కొద్దీ వరాలు సిద్ధిస్తాయి. ఇది ఇక్కడికొచ్చే భక్తుల అచంచలమైన విశ్వాసం. ఈ ఆలయ ప్రధాన దైవం అష్టాంశ వరద ఆంజనేయ స్వామి ఒక చేయి అభయాన్నిస్తున్నట్టుగా ఉంటుంది. ఆ అరచేతిలో సకల సంపదలను ఇచ్చే లక్ష్మీదేవి ఉండడం వల్ల ఆ అభయముద్ర అభయాన్ని, అనంత ఐశ్వర్యాన్ని ఇస్తోంది. మరోచేత గదాయుధాన్ని ధరించి ఉంటాడు స్వామి. మనలోని అహం, ఈర్ష్యాద్వేష ఆగ్రహావేశాలు అనే అంతర్గత శత్రువుల్ని, మనల్ని బాధించే బహిర్గత శత్రువుల్ని నశింపచేస్తాడు. లక్ష్మణమూర్ఛను తీర్చిన సంజీవిని పర్వతమున్న పశ్చిమ దిక్కుకు తిరిగి ఉన్న ఆంజనేయుడి శిరము దర్శించిన వారికి ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. స్వామివారి పాదాలు యముని స్థానమైన దక్షిణ దిక్కు వైపుకు వెళుతున్నట్టుగా ఉంటాయి. ఆ పాదాలకు నమస్కరించుకుంటే అనుకోని విపత్తులు, హఠాన్మరణాల వంటి అనర్థాలు తొలగిపోతాయి అంటారు. ఆంజనేయ స్వామివారి వాలం పూర్తిగా కనపడకుండా వెనుక భాగాన ఉంటుంది. కాని ఈ ఆలయంలోని స్వామివారి తోక సంపూర్తిగా భక్తులకు కానవస్తుంది. హనుమ వాలం శిరము పై వరకు గుండ్రంగా తిరిగి చివర ఓ గంటతో అలంకరింపబడి ఉంది. ఊరూరా అతి పెద్ద ఆకారంలో బాహుబలుడిగా విరాట్ విగ్రహాలను మనం చూస్తాం. వివిధ ఆలయాలలో ఏదో ఒక నామంతో కొలువయ్యే ఆంజనేయ స్వామిని ఒకే రూపంలో దర్శించుకుంటాం. ఈ కోయంబత్తూరు పీలమేడు దేవస్థానంలో మనమెక్కడా చూడనన్ని 8 అలంకారాలతో కనబడతాడు. అందుకే ఈ హనుమను అష్టాంశవరద ఆంజనేయునిగా పిలుస్తారు, కొలుస్తారు. ఆ అలంకార విశేషాలను మనము చూద్దాం. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని స్మరించుకోగానే బుద్ధిబలం, ధైర్యం, నిర్భయత్వం కలుగుతాయి. అటువంటి అభయాంజనేయుడు ఈ పీలమేడు క్షేత్రంలో అష్టాంశవరద ఆంజనేయ స్వామిగా పూజలందుకుంటున్నాడు. ఈ స్వామికి అర్చకులు 8 అలంకారాలు చేసి భక్తులకు నేత్రానందాన్ని కలిగిస్తారు. వాటిలో మహారాజ మారుతి అలంకారం ఎంతో విశిష్టమైనది. వర్ణనాతీతమైన అలంకార శోభ ఈ ఆంజనేయుడి స్వంతమవుతుంది. కుచ్చు తలపాగా అలంకరించుకున్న హనుమ విస్ఫారిత నేత్రాలతో నడుమన ఖడ్గాన్ని ధరించి కనిపిస్తాడు. మరో విశిష్టమైన విలక్షణమైన అలంకారం మారుతికి నిలువెల్లా వెన్నపూసను అలది అలంకరించే వెన్న పైకప్పు అలంకారం. ఇది చూడముచ్చటగా ఉంటుంది. తీరొక్క పువ్వుని ఏరికూర్చి గజమాలలుగా విడిపూల అలంకారంతో
పుష్పాలంకారంలో ఆ వాయునందనుణ్ణి ఎంతసేపు చూసినా తనివి తీరదు. రకరకాల కూరగాయలతో చేసే మరో అలంకారం వనవిహారి, ఈ వానరవీరుడు సుమా. అందుకే ఆ శాఖాలంకారం పరమ కమనీయంగా గోచరమవుతుంది. వడ అన్నా వడనైవేద్యమన్నా కపీశుడికి పరమప్రీతి. 1008 వడలను మాలగా కూర్చి చేసే వడైమాలై అలంకారంలో అంజనీసుతుడి ఆనందం చూడవలసిందే తప్ప ఎంత వర్ణించినా చాలదు. ఎన్నో పళ్ళు, అందులోనూ స్వామివారికిష్టమైన అరటిపళ్ళు, తదితర నానావిధ ఫలాలతో అలంకరించే ఫలాలంకారం కూడా ఎంతో ఘనంగా చేస్తారిక్కడ. అంతేకాదు, స్వామివారికిష్టమైన తమలపాకులు, విష్ణుప్రీతికర తులసీదళాల అలంకారంలో రామభక్త ఆంజనేయుడు వెలిగిపోతుంటాడు. ఇలా 8 అలంకారాలతో 8 విధాల శక్తులతో వరదాంజనేయ స్వామి వరాల వరదను భక్తుల దరి ప్రవహింపచేస్తాడు. తన బలం తనకే తెలియని ఈ హనుమంతుల వారు బజరంగ బలిగా కీర్తించబడతాడు. రామనామ జపంతో తన దేహం ఇంతింతై అంతంతై అనంతమై విరాట్ రూపుడవుతాడు. అటువంటి రామభక్తాగ్రేసరుని ఆలయంలో ఎటు చూసినా రామనామస్మరణం చేసే భక్తజనంతో కిటకిటలాడుతుంది. ఆ దేవాలయ వైభవాన్ని చూద్దాం. ఆ స్వామికి జరిగే అభిషేకాది అర్చనలను చేసి తీర్థ ప్రసాదాలను స్వీకరించే తీర్థయాత్రికుల ఆనందాలను వీక్షిద్దాం. తమిళనాడు రాష్ట్ర కోయంబత్తూరు నగరంలోని పీలమేడు ప్రాంతాన అవినాశీ రోడ్డులో ఎస్సో బస్టాండ్ ఎదుట తీర్థయాత్రికుల కన్నుల పండుగల ఇది విలసిల్లుతోంది. ఈ వరదాంజనేయ స్వామి ఆలయాన్ని తిరునల్వేలి విప్రవోత్తముడు రాజా మణిభట్టార్ వైఖానస ఆగమ అనుయాయునిగా, ఆంజనేయోపాసకునిగా ఈ ఆలయాభివృద్ధికి ఎంతగానో కృషి చేశాడు. హరిదాస్ గిరి గురూజీవారి ఆశీస్సులతో ఆంజనేయ భక్తుడు భట్టార్ ఈ మహత్కార్యాన్ని తలపెట్టాడు. గురూజీ బహూకరించిన శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ విగ్రహాలను షట్చక్ర శాలిగ్రామశిలతో ఇక్కడికి తీసుకొచ్చారు. ఈ అష్టాంశ శ్రీవరద ఆంజనేయ స్వామి ఆలయంలో ఎటు చూసినా భక్తులతో కిటకిటలాడిపోవడం గమనిస్తాం. శ్రీరామ అనుగ్రహం రామబంటుకి దక్కినట్లే తమకు కూడా ఆంజనేయుడి కరుణ దక్కుతుంది అనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తులు వరదాంజనేయునికి సాష్టాంగ దండ ప్రమాణాలు, ప్రదక్షిణలు గావిస్తారు. తమ తమ గోత్రనామాలను చెప్పుకుని తమలపాకులతో, తులసీ దళాలతో వరదాంజనేయుణ్ణి అర్చించుకుంటారు. నిండారా పంచకట్టులో ఉన్న మారుతాత్మజునికి ధూప ఆరతి, ఏక ఆరతి, కుంభ ఆరతిని ఇచ్చి చామరసేవ చేస్తారు. తమ పిల్లాపాపల్ని, పంట పొలాల్ని, వృత్తి ఉద్యోగ వ్యాపారాదులను చల్లగా చూడమని కోరుకుంటారు. మొక్కులు మొక్కుకుంటారు. కోర్కెలు తీరిన అనంతరం తిరిగి దర్శనానికి వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటారు. నరనారాయణుడైన రామునికి భక్తుడు హనుమంతుడు. మానవ సేవే మాధవ సేవ అనే తత్వాన్ని నేర్పేందుకు భువిపై వెలిసిన మానవావతార భగవానుడు సాయీశ్వరుడు. ఈ రుద్రాంశ సంభూతిని కోవెలలో ఉపమందిర దేవునిగా సాయిబాబా కొలువయ్యున్నాడు. ఇక్కడకు వచ్చిన వారు ఆ షిరిడీవాసుణ్ణి కూడా దర్శించుకొని ధన్యులవుతారు. సాయిరాం 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 అంటూ షిరిడీవాస నింబవృక్ష నిలయుడైన సాయిబాబాలో రాముణ్ణి దర్శించుకుంటారు భక్తులు. ఈ అష్టాంశ శ్రీ వరదాంజనేయుని కోవెలలో ఆ సాయిరాముని ప్రధాన ఉపమందిరం కూడా నిర్మితమై ఉంది. గురువంటే ఎల్లవేళలా తన శిష్యులు, భక్తుల విషయంలో అప్రమత్తత గల బ్రహ్మజ్ఞాన స్వరూపుడు. అపురూప గురుతత్వానికి ప్రతీకగా అమేయ జ్ఞాన సింధువుగా భాసిల్లుతోన్న సచ్చిదానంద సమర్థ సద్గురువు శ్రీ షిరిడీ సాయినాథుడు. యోగులు నా ఆత్మస్వరూపులు అని భగవద్గీతలో కృష్ణ భగవానుడు పేర్కొన్నాడు. భగవదాంశతో సాకారమైన యోగీశ్వరులు భగవంతుని కర్తవ్యాన్ని నెరవేరుస్తారు. ఆ సంవిధానంలోనే తన ఉపదేశాలు, సందేశాలు, సూక్తులు, సంభాషణలతో షిరిడీ సాయినాథుడు తన విశిష్టతత్వాన్ని సమగ్రంగా వెల్లడి చేశారు. అలాంటి సాయినాథుడు సాయిరాంగా ఈ కోయంబత్తూరు ఆంజనేయ దివ్య సన్నిధిలోని ఉపమందిరంలో కొలువుదీరి ఉన్నాడు. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అనే సాయినామ స్మరణతో ఆలయ దర్శనం చేసుకుంటారు భక్తులు. మందిరంలో సమున్నత పీఠంపై ఉన్న సింహాసనంపై యోగకళానురంజకంగా
పుష్పాలంకరణ శోభితంగా వివిధ వర్ణాలతో అలరారే శాలువాను ధరించి గురురాజమూర్తిగా సాయిరాముడు దర్శనమిస్తున్నాడు. సాయి ముంగిట ప్రణమిల్లుతూ సాయిని పరిపరి విధాలుగా కీర్తిస్తారు. హే షిరిడీ సాయినాథ, సాయిదేవ ప్రభో పాహిమాం పాహిమాం, రక్షమాం రక్షమాం అంటూ సాయిని భక్తులు శరణాగతి వేడుతారు. సాయి ప్రధాన విగ్రహం వెనుక శ్రద్ధ సబూరి అనే సాయి ప్రవచించిన జంట సూత్రాలు లిఖితమై ఉంటాయి. సాయి మందిర గోపురం స్థూపాకారంగా, ఆ గోపురం వివిధ నగిశీల సమన్వితంగా అలరారుతుంది. ఈ ఉపమందిర ప్రవేశంలోనే నందదీపం నిరంతరాయంగా జ్వలిస్తూ ఉంటుంది. త్రేతాయుగావతార విష్ణావతారం శ్రీరాముడు, ద్వాపర యుగావతార విష్ణు స్వరూపం శ్రీకృష్ణ భగవానుడు కూడా ఇదే ఆలయ ప్రాంగణంలో భక్తులకు కనిపిస్తారు. సపరివార సమేతుడైన శ్రీరామచంద్రుల వారు ఒకచోట దర్శనమిస్తే, శ్రీకృష్ణుడు బృందావన విహారిలా ఉద్యానవన మధ్యముడై కనిపిస్తాడు. శ్రీ మహావిష్ణువు పరిపూర్ణ మానవుడిగా దాల్చిన అవతారం శ్రీరామావతారం. శ్రీరామావతారం మానవ రూపంలో ఈ భూమిపై అడుగుపెట్టిన ఆ దివ్యమూర్తి శ్రీరాముడు ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా రామరాజ్యాన్ని నెలకొల్పాడు. అందుకే భక్తుల మానస మందిరాల్లో కూడా నెలకొని ఉంటాడు స్వామి. కోయంబత్తూరు పీలమేడు క్షేత్రంలోని వరదాంజనేయుని ఆలయంలో శ్రీ సీతారామస్వామి కూడా పూజలందుకుంటున్నాడు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, నిర్గుణ పరబ్రహ్మస్వరూపుడు అయిన శ్రీ సీతారామచంద్రస్వామికి భక్తులు పూజలు నిర్వహిస్తారు. ప్రతిరోజు వందలాదిగా భక్తులు నిత్య పూజల్లో పాల్గొని భక్తితో శ్రీ సీతారాముల్ని దర్శించుకొని తరిస్తుంటారు. ఇదే ఆలయ ఆవరణలోని ఉద్యానవనంలో ద్వాపరయుగ వైకుంఠుడు శ్రీకృష్ణ భగవానుడిగా దర్శనమిస్తున్నాడు. నారీజన మానసచూరుడు, గోపికావల్లభుడు అయిన గోపీకృష్ణుడు ఇక్కడ విలాసంగా నెలకొని ఉన్నాడు. హనుమత్ దర్శనం చేసుకున్న భక్తులు రాముల వారిని శ్రీకృష్ణ పరమాత్మను దర్శించుకుని అర్చించుకుంటారు. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం అని భజిస్తే సర్వభయాలను తొలగించే అభయవరదాయకుడు ఈ ఆంజనేయ స్వామి. అష్టాంశ వరదాంజనేయునిగా 8 విధాల అలంకారాలను మనకు అనుగ్రహించి మనల్ని తన్మయ భరితుల్ని చేశాడు. ఆ కపీసుని కరుణాకటాక్ష వీక్షణాలు మన మీద నిరంతరం ప్రసరిస్తూనే ఉండాలని కోరుకుందాం.